హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూర్చోండి. రెండవ పాటగా శృతి చేసి నీ పాడన స్తోత్రకి. హల్లెలూయా. శృతి చేసి నే పాడన స్తోత్ర గీతం భజించి నీ పొగడన స్వామి.
చక్కగా పాటలు పాడి దేవుని నామమును మహిమ పరిచిన సహోదరుడికి నా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో. వాక్య పట్టణం కీర్తనలు అయినా భాయ్ 5 ముద్రి నుండి 7 వరకు జాన్ గారు వచ్చి చెక్కుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం నుంచి 7 వరకు మనం వాక్యం వెంబడి వాక్యం చదువుకున్నాం. ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న కోపమును చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా. తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజల నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ములను బ్రతికింపవా. యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఆమేన్. ఈ పరిశుద్ధ లేఖనము అందరికీ వినికిలో దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. నేను చెప్పలేదు, మీరు. వాక్య పఠనం చదివిన సహోదరికి నా వందనాలు. జాన్ గారు. ప్రతి ఒక్క పాటల సమయం రండి, వచ్చి పాడండి స్తుతి ఆరాధన. ఈ సమయంలో ప్రత్యేక పాటల సమయం అండి. దయచేసి
అవకాశం ఉన్నవారు వచ్చి పాటలు పాడి దేవుని నామం పరచవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సహోదరులు ప్రేమ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామం మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాను. స్త్రీల్లో కూడా ఒకరు సిద్ధపడి ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. దయచేసి సమయం తక్కువ ఉన్నది కాబట్టి పల్లవి 2 చరణాలు పాడి దేవుని కూడి వచ్చిన అందరికీ ప్రత్యేక వందనాలు, దైవజనులకు ప్రత్యేక వందనాలు, ఆర్కెస్ట్రా వారికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. సమయాన్ని బట్టి ఒక పల్లవి చరణం మాత్రం పాడతాను. మన సాహిత్య రత్న మనకందరికీ తెలుసు, ఆత్మహత్య డానియల్ గారు రచన స్వరకల్పన చేసినటువంటి ఊహకు అందని ప్రేమ అనే పాట పాడుకుని ప్రభుత్వం అందరికి వచ్చి సహకరించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అయిపోయింది సార్. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగనా మారనిది యేసు ప్రేమ.
చక్కగా రాత్న జరిపించిన సహోదరునికి నా ప్రత్యేక మెన వందనాలు. ప్రేమ్ గారు. రోజు మనకి వాక్య ఇంకెవరైనా స్త్రీలలో ఎవరైనా సిద్ధపడి ఉంటే కనుక దయచేసి ముందుకు వచ్చి పాట పాడే దేవుని నామం పరచవలసింది తెలియజేస్తాను. సహోదరులు ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுதே, ஒரு மகிமையின் மேகம் என் ஜனத்தை மூடுதே, ஒரு மகிமையின் மேகம் இந்த இடத்தை மூடுதே, ஒரு மகிமையின் மேகம் என் ஜனத்தை மூடுதே. చక్కటి పాడుపాడి దేవుని నామమయం పరిచిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సాక్ష్యాలు ఎవరైనా చెప్పదలుచుకున్న వారు దయచేసి ముందుకొచ్చి ఏదైనా ప్రార్థనాస్తులు కానీ సాక్ష్యాలు కానీ దేవుడు చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు దేవుని సన్నిధిలో చెప్పడానికే ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎవరు లేనట్లయితే కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఎవరైనా ఉంటే కనుక తొందరగా వచ్చి మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే కొన్ని ప్రార్థనాస్తులు ఉన్నాయో ప్రార్థనాస్తులు కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా గ్రూప్లో ప్రార్థనాస్తులు కానీ సాక్ష్యాల రూపంలో కానీ గ్రూప్లో పెడుతున్నారు పాస్టర్ గారు. వాటి కొరకు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. సహోదరి వెంకటలక్ష్మి గారు చాలా కాలం బట్టి వారి కుమార్తె గారు శ్రావణి
గర్భం గురించి మనం ప్రార్థన చేయమని ఆవిడ చాలాసార్లు అడిగారు. దేవుడు మంచి గర్భఫలాన్ని అనుగ్రహించి అలాగే చక్కటి బాబుని దేవుడు దయచేశారు. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే సుజాత సంపూర్ణరావు గారి కుమారుడు రాజప్రకాష్ బి ఫార్మసీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డ కొరకు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే మేరీ నరేష్ గారి యొక్క పెద్ద కుమార్తె ఎగ్జామ్స్ రాస్తున్నారు. మంచి జ్ఞాపకశక్తి దేవుడు అనుగ్రహించలాగిన ప్రార్థన చేయండి. అలాగే కళ్యాణ్ గారి యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుందని ప్రార్థించమని ప్రార్థన కోడి ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన కొరకు దయచేసి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు సహోదరులు ఉదయ్ కుమార్ గారు అలాగే మణికుమారి గారు వారి కుటుంబం కొరకు వారి కొరకు విష్ చేసి ప్రార్థన చేసి వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా ప్రార్థన వస్తువులు కానీ సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే కనుక మన పాస్టర్ పోషణ గారిని తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో అందరూ లేచి నిలబట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. సహోదరులు రమేష్ గారు వచ్చి ఈ యొక్క స్తుతి ఆరాధన జరిపిస్తారు. అందరూ కూడా స్తుతి ఆరాధనలో పాల్గొన్నారు. అందరూ లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది, అందరూ లేచి నిలబడినట్లయితే అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 4వ వార్షికోత్సవ ఆరాధన దేవుని కృపా సంఘము దైవజనులు పాస్టర్ గాబ్రియల్ అయ్య గారు వారి యొక్క సంఘంలో 21వ తారీఖున మనకు ప్రేమపూర్వక ఆహ్వానం అందింది. 21 రాత్రి 7 గంటల నుండి NCM బేస్మెంట్లో. సో ఈ ఆరాధనలో పాలు పొందడానికి సిద్ధపడాలని కూడా తెలియజేస్తున్నాను. 21వ తారీఖు వచ్చే వారం కాక పై వారం. మంచిది. మరి ఈ సమయంలో కోయర్ వచ్చి కుమారి గారు ఆవిడ బర్త్డే కూడా జరిగింది గత వారంలోనే. అదేవిధంగా సహోదరి సుగన్య సిస్టర్ గారు స్వదేశం వెళ్ళడం జరిగింది. వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి లక్ష్మి గారు గత శుక్రవారం స్వదేశం వెళ్ళారు. వారిని బట్టి కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. స్తుతి ఆరాధన కూడా స్తోత్రం 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 స్తోత్రం. అతని కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు స్తుతులు చేస్తూ దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి దేవుని నామమును మహిమపరుస్తూ కొన్ని నిమిషాలు ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యము, ఆయన ఇచ్చినటువంటి క్షేమము, నిన్న చూసినటువంటి వారిని మనం ఈ రోజు చూడలేనటువంటి పరిస్థితులు, ఆయా ప్రమాదాలు, ఆయా పరిస్థితులు, ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో మనుషులు మనం చూస్తున్నటువంటి సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి అందరూ 2 చేతులు పైకి చాపి ఆకాశం వైపు చాపి ఆకాశమైనటువంటి మన దేవుని కొన్ని నిమిషాలు స్తోత్రాలు చేస్తూ స్తుతి ప్రభువా సాయంకాలం చేతులెత్తి ప్రార్థించుట అది నైవేద్యమే అన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి వందనాలు. కృపగల రాజానికి స్తోత్రం, కృపగల రాజానికి వందనాలు. గొప్ప దేవా ఆశ్చర్యము స్తోత్రం, ఆలోచనకర్తనికి వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. నీకు మార్చడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మానికి వందనాలు. యెహోవా వారికి స్తోత్రం. స్వస్థపరచుకోవడానికి వందనాలు. కృప చూపించడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుని మహిమపరుద్దాం. ఆరాధన చేతును అన్ని వేళలా
ఒక్కరు. హల్లెలూయా, స్తోత్రం. నీకై నాకై దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీర్చలేదు కాదు. ఈరోజు నీవు నేను సన్నిధిలో నిలబడి ఉన్నామంటే కేవలం దేవుని కృప. ప్రతి ఒక్కరు సజీవుడా నీకే స్తోత్రము
ప్రాణ ప్రియుడు యేసయ్యకు కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా అందరూ రెండు చేతులు పైకెత్తి మరొకసారి చెప్దాం. స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 నీవు ఆకాశంలో ప్రభువా, నీ కన్నులతో పరిశుధాత్మ మా మధ్య సంచరించినండి, మా ఆత్మల బలపడించిన ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. నీవు గొప్ప దేవుడు తండ్రి. ఏమిచ్చిన రుణం తీర్చలేం ప్రభువా, నీకు వందనాలు. ఏమిచ్చి రుణం తీర్చలేం తండ్రి, నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. క్రీస్తున క్షేమము తండ్రి, క్రీస్తున ఆరోగ్యమయ్యా, నీకు వందనాలు. స్వదేశంలో మా కుటుంబాలను కాచి కాపాడి భద్రపరిచే దేవానికి స్తోత్రమయ్యా, నేను స్తుతిస్తాం తండ్రి. సాయంకాలము చేతులెత్తుట నైవేద్యం అని వాక్యం సెలవిస్తున్న ప్రభువా, నీకు వందనాలు. మా స్తుతులు ప్రభువానైనా నీ సన్నిధికి చేర్చుకుండయా, మార్పులను అంగీకరించిన ప్రభువా, నీకు వందనాలు వందనాలు.
ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ ఆత్మతో నింపండి తండ్రి, నీ ఆత్మ కార్యాలు జరిగించిన ప్రభువా. నీ సన్నిధిలో చేరి వచ్చినప్పుడు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా, ఇప్పుడే స్వస్థపరచున్నాయా నీకు స్తోత్రం. ఏ పరిస్థితుల్లో ప్రభు ఉన్నారు నాయన, వారి హృదయాలు కుమిలిపోతున్నాయో తండ్రి నీకు స్తోత్రమయ్యా. వారి హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవునిగా ప్రభువా, ఇప్పుడే విడుదల కలుగుచిండి తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఇప్పుడే విడుదలను గ్రహించిన తండ్రి నీకు వందనాలు. దురాత్మ శక్తులు ప్రభువా ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో తండ్రి యేసుక్రీస్తులో వాటిని లయపరిచిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం. నీ ఆత్మపూర్ణంగా బిడ్డలనైనా నడుచుకునే సహాయం దయచి నీకు స్తోత్రం. హల్లెలూయా. వాడా నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే సజీవుడు నీ దేవుడు నా దేవుడు సజీవుడే. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరం. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ఈ భూమి మీద నీకు నాకు తల్లి తండ్రి ఉన్నా కానీ నా ప్రాణ ప్రియుడు నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీకు నాకు తండ్రి తండ్రి నా దేవుడై ఉన్నాడు. స్తోత్రం. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసానికే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేసిన ప్రభా. ఇదిగో నాయన, మొదటి ప్రార్థన నుంచి ఇంతవరకు మీరు చేసిన కార్యాలకే వందనాలు. ప్రతినిత్యము తండ్రి మాతో ఉన్నందుకు వందనాలు చేసిన ప్రభా. యేసయ్యా, ప్రతి దినము మాతో ఉన్నందుకు వందనాలు. ఎంతో మంది నాయన ఇరుకులు ఇబ్బందులలో నన్ను కృంగి అన్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ కృంగి ఉన్నప్పుడు, బాధలు వచ్చినప్పుడు కాకుండా తండ్రి సంతోషంగా ఉన్న ఏ స్థితిలో ఉన్నా నీకు మొరపెట్టి బిడ్డలుగా ఉంచామని మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఎందుకు పనికిరాని వారము తండ్రి. ఎన్నోనైనా ఈ లోకంలో లోకాశల్లో పడిన పాపపులో బ్రతికి ఉన్నప్పటికీ కూడా మా నిమిత్తం నువ్వు కలువరి శిలువలోనైనా బలియాగమైన రక్తం క్షీణించినప్పుడు కూడా నీ ప్రేమను ఇంకానైనా విడిచి తిరుగుతున్నామేమో. మమ్మల్ని మేము సరి చూసుకోవడానికి మరొకసారి మాకు అవకాశం అని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరూ హృదయాంశలను ఎరిగిన దేవ, ప్రతి ఒక్కరు అవసరత మీరు తీర్చమని అడుగుతున్నాం ప్రభు. ఇదిగోనైనా ఈ సంఘాన్ని నానాడికి అభివృద్ధి పరచండి నాయన. నీకు మహిమకరంగా నాయన ప్రతి ఒక్కరిని తోడుకు రమ్మని అడుగుతున్నాం ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తోడు నడిపించండి. ఇదిగోనైనా మాకు ఇచ్చిన దైవ సేవకులను బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. సెలవు లేనప్పటికీ కూడా ఎంతో ఆసక్తితో నాయన సంఘాన్ని నడపాలని మీరు ఇచ్చిన తలాంతుని నాయన ఆ బిడ్డ తల భుజాల మీద మోస్తూ నాయన ఈ సంఘాన్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు.
ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదించండి. నీ సన్నిధిలోనైనా ఒలివ మోకల వలె నేను ద్రాక్ష తీగల వలె నేను ఫలింపచేయమని అడుగుతున్నా ప్రభు. అలాగే నేను దైవశాఖలు రాజ్ కుమార్ గారిని బట్టి వందనాలు చేసిన ప్రభా. ఇదిగోనైనా నీ సన్నిధిలో నిలవబడి నాయన ఏ వాక్యం అయితే విత్తుచున్నారో తండ్రి, ప్రతి వాక్యాన్ని నాయన మా హృదయంలోనైనా ఒక విత్తనము వలె ఫలించలాగిన మేము హృదయంలో భద్రపరుచుకునేలా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే వారికి ఇచ్చిన సంఘాన్ని అభివృద్ధి పరచండి నైనా. ఏ సంఘమైన కానీ నీ కృపలో నైనా వర్ధిల్లింపజేసి నీకు మహిమకరంగా నడిపించుకోమని వందనాలు చేసిన ప్రభు. ఇంతవరకు నైనా నాతో సహకరించిన ప్రతి ఒక్కరిని నైనా మీరు తోడే నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ కొద్ది చిన్నప్పటి ఆరాధననైనా నీ పాద సన్నిధికి చేరిందని నమోషునైనా ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమాలను మీరు తోడే నడిపించినందుకు వందనాలు చేస్తూ ఇదిగోనైనా వాక్యానికి వెళ్ళిచుండగా తండ్రి మీరు ఎదురుగా మాతో మాట్లాడమని నైనా ఈ ఆరాధన అంతా కూడా మీకు మర్యాదగా క్రమంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ సాధారణంగా కూర్చుందాం. చక్కటి స్తుతి ఆరాధనలు నడిపించిన ప్రభు రమేష్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ టీం అంతటిని బట్టి చక్కగా ఈరోజు కార్యక్రమం నడిపించిన సహోదరులు జాన్సన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే తెలియకపోయినా ఆయనకి ఇచ్చామంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నేర్చుకునే వారుగా ఉండాలి, దేవుని యొక్క కార్యక్రమాలు నడిపించే వారుగా ఉండాలని యొక్క ఉద్దేశంతో కొంతవారికి అటువంటి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆయన వచ్చి రాని తెలుగు మనకి నవ్వుగా ఉండొచ్చు, కానీ దేవునికి ఎంతో ముద్దుగా ఉంటాయి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన వారు తెలియకుండా ప్రార్థన చేస్తానన్న దేవునికి ఎంతగా ముద్దుగా ఉంటుంది అని. మన చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పుడు మాట్లాడితే ఎంత తప్పుగా మాట్లాడినా మనం ఎంత మురిసిపోతాము. దేవుడు కూడా అలాగే కొత్తగా ఇప్పుడే నేర్చుకున్న బిడ్డలకు చూసి దేవుడు కూడా అలాగే మురిసిపోతాడు. అటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాలు ఎవరికైనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తితో, తనకైతే చాలా ఆసక్తి ఉంది, నేను చేస్తానని ముందుకు వచ్చాడు, కానీ నాకే భయం వేసింది ఎట్లా మాట్లాడతాడో ఏంటని నేనే భయపడ్డాను, కానీ ఆయన ఇంకా చాలా ధైర్యంగా ఉన్నాడు. అదే ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన కార్యక్రమాలు అలాగే ధైర్యంతో దేవుని యొక్క కార్యక్రమాలు నడిపించవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మనకి వాక్యం అందించడానికి పాస్టర్ గారు రాజ్ కుమార్ గారు సిద్ధపడి ఉన్నారు. ఆ యొక్క ఈ సమయాన్ని దైవజనులకి అందజేస్తున్నాను. ఈ సమయంలో కానుకలు పెడదామండి. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే సహోదరి మేరీ రత్న గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామం పేరుస్తారు. మనం కానుకలు పెడదాం. కానుకలు పాట అయిన తర్వాత పెద్దలు కళ్యాణ్ గారు లేదా కిరణ్ గారు 4వ తారీఖు జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన కొరకు కొన్ని విషయాలు తెలియపరుస్తారు. తదుపరి కార్యక్రమం నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తనలు కావలించి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తనలు కావలించి
అందరూ సావధానంగా కూర్చుందాం. స్తోత్రం. జాన్సన్ బై బయటికి వెళ్ళిపోయారు. చక్కగా నడిపించిన జాన్సన్ బైకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచి సమయంలో आज बहुत अच्छा चलाया जॉनसन भाई. गॉड ब्लेस यू. हफ्ता में धीरे धीरे में इंप्रूव होना है. बहुत बहुत धन्यवाद. ఈ ప్రత్యేకమైనటువంటి కానుకలు వెప్పర్తి సుబ్బలక్ష్మి గారు ప్రత్యేక కానుక పంపించారు. వారికి 2 ఆడపిల్లలు, వారి కొరకు ప్రార్థన చేయమని, అదేవిధంగా వారు 15వ తారీఖున స్వదేశం వెళ్ళబోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. మేరీ నరేష్ గారు యొక్క వీసా కొరకు ప్రార్థన చేయమని, అదేవిధంగా కుటుంబం కొరకు ఫ్యామిలీ హెల్త్ గురించి ప్రార్థన చేయమని, అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా వారు దశమ భాగము తప్పక తీసుకొచ్చేటువంటి సహోదరి, వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మేరీ గారు, మేరీ గారు ఫింతాస్ నుంచి వారు క్రమం తప్పకుండా కానుక దేవుని తీసుకొస్తారు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ, కొంచెం సౌండ్ తెచ్చిన బాగా నేను పెట్టాను. సో వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి గురించి నేను వేకువజామున లేచి తప్పుగా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. దాన్ని బట్టి దేవుని మనం మహిమపరుస్తూ, అదేవిధంగా మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి సహోదరి లక్ష్మి గారు ఒకసారి లేచి నిలబడండి. లక్ష్మి గారు మరొక సహోదరులు కూడా పేరేంటండి? ప్రేమ్ కుమార్ గారు. మిమ్మల్ని ప్రేమపూర్వక సంఘానికి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్పొందాలని, ఆశీర్వదించబడాలని తెలియజేస్తూ, వారు ఓనేసిం గారి యొక్క భార్య లక్ష్మి గారు, వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. సో ఈ మంచి సమయంలో ప్రియులు కళ్యాణ్ గారు వచ్చి కొన్ని విషయాలు 4వ తారీఖు నుంచి 4వ తారీఖు పోస్ట్ పెట్టండి అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలోనే దేవుని మహిమగా జరిగిందని మనం అందరం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 4వ తారీఖు యూత్ క్రిస్మస్ జరుగుతున్నాం. అది యూత్ క్రిస్మస్ డిసెంబర్ 4వ తారీఖున గురువారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్కి అందరికీ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని అందరికీ తెలియజేయండి. అదేవిధంగా పురుషులకి అంత కూడా మీరు కూడా అందరూ స్టేటస్లో పెట్టుకుని అందరికీ, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి. ఆ కార్యక్రమం అంతా జయప్రదంగా జరుగులాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రోగ్రామ్ కోరుచున్నాం. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. 7 గంటలకి మీకు ట్రాన్స్పోర్ట్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు పాంప్లెట్ మీద నెంబర్లు ఇచ్చేవాడి, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం జరపడానికి ఇండియా నుంచి దైవజనులు పి సామ్యూయల్ రాజు గారు వస్తున్నారండి. యూత్ క్రిస్మస్ మనకు 4వ తారీఖు జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమం నిమిత్తం మీరు ఇచ్చిన మేము తీసుకుంటాం, ఇవ్వకపోయినా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు స్త్రీలు అంటే మీరు మొన్న క్వశ్చన్ అయ్యారు కదా, దాని గురించి అంతే, వేరే ఉద్దేశంగా కాదు. మీరు కూడా ఇవ్వండి, కార్యక్రమంలో పాల్పంపులు పొందేలాగని కార్యక్రమాలని. అంటే మీరు కూడా పురుషులు కూడా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇంతనేమి లేదు, మీకు తోచింది ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ కార్యక్రమం జరగాలని మనం అందరం ఆశపడుతున్నాం. దాని గురించి మీకు నాకు కానీ ప్రసాద్ కానీ మీరు ఫోన్ చేస్తే మేము మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాం. మీకు తోచింది. ఆ రోజు పురుషులందరూ కూడా డ్రెస్ కోడ్ ఏంటంటే వైట్ వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను అందరూ. అలాగే స్త్రీలు మీకు అందరికీ కార్యక్రమం జరిగింది కదా, కార్యక్రమం అంతట్లో మీకు అందరి దగ్గర ఉన్నది. మీకు అది ఆ రోజు కార్యక్రమంలో అందరి దగ్గర ఉన్న చార్జీలు ఉన్నాయి కదండి, మీకు ఇంతకుముందు జరిగినాయి. మీరు అందరూ ఫోన్ చేసుకుని ఒక రోజు చెప్పుకొని మీరు అందరూ కోడ్ డ్రెస్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం.
అంటే పలానా చర్చ్ స్క్వేర్ అని అందరూ ఉండాలి కాబట్టి దాంట్లో మీరు స్పెషల్గా ఉండాలని మా ఉద్దేశం. అలాగే మా పురుషులు కూడా షర్ట్ వైట్ షర్ట్ వేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. మీకు ఉంటే వేసుకోండి, లేదంటే ఇబ్బంది ఏమీ లేదు. అంటే కొంచెం అందరూ ఉంటుందండి, బ్యాడ్జీలు మనం పెట్టుకుంటే బాగా కనపడతాయి కదండి. వీళ్ళు పలానా చర్చ్ స్క్వేర్ అని అనుకుంటాను, ఆ ఉద్దేశంతో చెప్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా జయప్రదంగా జరగాలని మీరు అందరూ ప్రేమతో మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాం. ఇంకా ఏదైనా మీకు డౌట్లు ఉంటే మాకు ఫోన్ చేసి అడగచ్చు. మీరు ఏదైనా చేయాలనుకున్నా నంబర్ ప్రసాద్ గారికి, కిరణ్, రాజశేఖర్ గారికి, బ్రదర్ రాజశేఖర్, ఈయన వచ్చే సామ్యుల్ రాజయ్య గారు మన సహోదరుడు రాజశేఖర్ గారి మేనమామ. ఈయన కార్యక్రమం ఉన్నది రేపు 14వ తారీఖున ఉన్నదండి. అది ఫస్ట్ ఇందాక అక్కడ ప్రసాద్ గారు చెప్పారు, ఎలా చెప్పారు. ఫస్ట్ మీటింగ్ 14వ తారీఖు, నవంబర్ 14వ తారీఖు. తర్వాత మన గబ్రియల్ పాస్టర్ గారు చెప్పారు కదండి, దాన్ని కూడా మన పక్కనే చర్చది. 27వ తారీఖున కూడా ఈయన కావచ్చు. ఈయన 20 పాస్టర్ గారు అదండి. 14వ తారీఖుని మన పాస్టర్ గారితో ఫస్ట్ మీటింగ్. మీరు అందరూ రావాలనుకున్న వాళ్ళు, వెళ్ళాలనుకున్న వాళ్ళు, మాకు ట్రాన్స్పోర్ట్ కావాలని ఫోన్ చేస్తే మేము తీసుకెళ్తాం. మీరు రావాలనుకున్నాం సరేనండి. అందరూ మన కార్యక్రమం మాత్రం జయప్రదంగా జరగాలని మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. సో చప్పలు కొడుతూ వారి యొక్క మాటలను తెలియజేస్తారు. ఆ రోజు లక్ష్మీవారం రాత్రి కాబట్టి ఎవరెవరు ఉంటున్నారో వారు క్వైర్లో ఉండడానికి సిద్ధపడండి. మేరీరత్నం గారు లేక ఆ రోజు సెలవులు ఉన్నటువంటి వారు, ఒకవేళ కోయింట్లో ఉన్నటువంటి వారు కూడా ప్రయత్నం చేసి తప్పకుండా రావడానికి సిద్ధపడాలని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఆ రోజు రాత్రి ఫాస్ట్ రీడింగ్, బైబిల్ ఫాస్ట్ రీడింగ్ అనేటువంటి ఒక క్విజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా దేవుని చిత్తమైతే స్కిట్ కూడా వేయడానికి సిద్ధపడుతున్నారు వివేక్ బ్రదర్ వాళ్ళు కూడా. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఏదేమైనప్పటికీ దేవుని నామానికి మహిమకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా కార్యక్రమం జరగాలి. పురుషులందరిలో ఒక మంచి ఉత్సాహంతో ఆత్మీయంగా బలపరచబడడం కొరకే అనేటువంటి ఈ కార్యక్రమాన్ని